BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను రూపానాథళ్ళ. పిన్నెల్లి పిల్లిల బాత్రూంలో దాక్కున్నాడు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అరాచకాలకు పాల్పడిన పిన్నెల్లి అధికారం కోల్పోగానే పిల్లిలా మారిపోయారు. పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చిన సమయంలో పిల్లిలా బాత్రూంలో దాక్కున్నారు. ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామారెడ్డి అయితే గోడ దూకి పరుగో పరుగు. సరే, పిన్నెల్లిని బాత్రూంలో నుంచి బయటకు తీసుకొచ్చి అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆ సంగతి పక్కన పెడితే అధికార పార్టీ ఎమ్మెల్యేగా పిన్నెల్లి పల్నాడులో చేసిన దారుణాలు అన్నీ ఇన్ని కావు. ఇప్పటి వరకు బయటపడినవే కాకుండా ఆయన అరాచకాలు మరిన్ని ఇప్పుడు వెలుగులోకి వస్తాయని తెలుగుదేశం శ్రేణులు అంటున్నారు. పోలింగ్ రోజు మొదలుకొని కౌంటింగ్ రోజు వరకు పల్నాడు ప్రాంతంలో ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించారు. అప్పటి సిట్టింగ్, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే అయిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామారెడ్డితో కలిసి పిన్నెల్లి సాగించిన దురాగతాలు, దౌర్జన్యాలు అన్ని ఇన్ని కావని అంటున్నారు. మాచర్ల పోలింగ్ బూత్ లో ఈవీఎంల ధ్వంసాన్ని అడ్డుకున్న టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై విచక్షణారహితంగా దాడి చేయడం, అడ్డొచ్చిన చెరుకూరి నాగశిరోమణి అనే మహిళపై దుర్భాషలాడడం పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ప్రజల ముందు దోషిగా నిలబెట్టాయి. ముందస్తు బెయిల్ పిటిషన్లతో ఇన్నాళ్లుగా కాలం నెట్టుకొస్తున్న పిన్నెల్లికి బుధవారంతో ఆ ఉపశమనం లేకుండా పోయింది. ఆయన పిటిషన్లను న్యాయస్థానం కొట్టేయడంతో పిన్నెల్లి అరెస్ట్ అయ్యారు. ఎన్నికల ఫలితాల ముందు వరకు నన్ను టచ్ చేసి చూడండి, నేనేంటో చూపిస్తా, అంత సీన్ ఉందా మీకు అంటూ ప్రగల్భాలు పలికిన పిన్నెల్లి ఇప్పుడు పోలీసులు తనను అరెస్ట్ చేయడానికి ఇంటికొస్తే పిల్లిలా బాత్రూంలో దాక్కున్నారు. ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామరెడ్డి అయితే గోడ దూకి పరారైపోయారు. పిన్నెల్లి అరెస్ట్ లో పల్నాడులో జనం దీపావళి చేసుకుంటున్నారు. బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకుంటున్నారు. ఇక తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభి అయితే పిన్నెల్లి సోదరుల బాధితులు ధైర్యంగా బయటకొచ్చి అధికారులకు ఫిర్యాదు చేయండి అని పిలుపునిచ్చారు. దీంతో పిన్నెల్లి సోదరులు దురాగతాలు, దౌర్జన్యాలకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.